ఏదైనా రాయాలనుకున్నప్పుడు సో దీని మీద రాస్తే సో మీకు అది కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ మై పెన్. ఓకే, అండ్ దిస్ ఈజ్ మై బుక్స్. సో దిస్ ఈజ్ కీబోర్డ్. ఓకే, సో ఇట్లా ఉంటుంది నా సెటప్ అయితే. సో ఫ్రీగా ఉంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది, కన్వీనియంట్ ఉంటుంది. బట్ నాకు కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి సో నేనైతే పర్చేజ్ చేశాను మ్యాక్బుక్ ప్రో. సో దాని యొక్క అన్బాక్సింగ్ చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుంది ఏమనేది. ఓకే, లెట్స్ సీ అన్బాక్సింగ్ ఆల్సో. సో ఫస్ట్ దానికన్నా ముందు ఏంటంటే సో ఈ గ్యాడ్జెట్ అనేది పర్చేజ్ చేశాను. సో ఇది వచ్చేసి యాపిల్కి ఏదైనా కూడా మనము బై చేసినప్పుడు సో దానికి ఎక్స్టెన్షన్స్ అంటూ ఏమి ఉండవు ఎక్కువ. సో ఇది ఎక్స్టెన్షన్స్ పెట్టుకోనికి మన పెన్ డ్రైవ్ మీన్స్ ఫోన్ అలాంటివి కనెక్ట్ చేసుకోనికి. సో ఒకసారి చూద్దాము. సో మనం యాపిల్ ల్యాప్టాప్ని సో డెస్క్టాప్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో దానికంటూ ఏం పోర్ట్స్ ఉండవు అన్నమాట. ఓకే, సో ఆ పోర్ట్స్ లేవు కాబట్టి సో ఎక్స్ట్రాగా ఇది బై చేయాల్సి వచ్చింది. సో ఐ విల్ షో యూ. ఓకే, ఓకే, సో ఇదన్నమాట. సో పోర్ట్రానిక్స్ మీకు ఇందులో వచ్చేసి 3 యూఎస్బి పోర్ట్స్ ఉంటాయి. సో మనం పెన్ డ్రైవ్ అలాంటి పోర్ట్స్ పెట్టుకోవచ్చు దీనికి. ఓకే, అండ్ సో ఒక ఇంటర్నెట్ కేబుల్, ఒక ఇంటర్నెట్ ఇది ఉంటుంది, ప్లగ్ ఉంటుంది. ఓకే, అండ్ ఒక హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటుంది. ఓకే, అండ్ ఎస్డి కార్డ్ ఉంటుంది. ఎస్డి కార్డ్ ఇక్కడ ఉంటుంది, ఎస్డి కార్డ్ పెట్టుకోవచ్చు అండ్ మెమొరీ కార్డ్ పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి అరౌండ్ 4000 రూపీస్ పడ్డది. సో ఇక్కడ 6900 ఉంది, కానీ 4000 రూపీస్కి అయితే వచ్చింది ఆఫర్ మీద. సో చాలా బాగుంటుంది, స్మూత్ అండ్ వెయిట్ కూడా చాలా లెస్గా ఉంది ఇదైతే. ఓకే, సో అండ్ వన్ మోర్, ఇది వచ్చేసి ల్యాప్టాప్ సెట్ చేసుకోనికి, అంటే మనకి యాంగిల్ కరెక్ట్ యాంగిల్ పెట్టుకోనికి. సో ఇది వచ్చేసి స్టాండ్ లాగా వర్క్ అవుతుంది. సో ఇది కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇది కూడా అప్రాక్సిమేట్లీగా 2000 రూపీస్ అయితే పడింది. సో ఇట్లా స్టాండ్ ఉంటుంది. సో దీనిపైన ల్యాప్టాప్ పెట్టి వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది కూడా ఒక 2000 రూపీస్ అయింది. సో అండ్ నవ్ ఐ విల్ షో యూ మై యాపిల్ మ్యాక్బుక్ ప్రో. ఓకే, సో అన్బాక్స్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓ దిస్ ఈజ్ యాపిల్ మ్యాక్బుక్ ప్రో. సో అన్బాక్సింగ్ చేస్తున్నాం. కదా చాలా చూడండి, మ్యాక్బుక్ ప్రో అని ఉంది పైన అయితే నేమ్. అండ్ సో మ్యాక్బుక్ ప్రో 13.3 ఇంచ్ అనమాట ఇది. సో స్పెసిఫికేషన్స్కి వస్తే 8 కోర్ సిపియు, 8 కోర్ జిపియు ఉంటుంది. అండ్ మీకు 512 జీబీ ఎస్ఎస్డి ఉంది, మంచి ఇంటర్నల్ మెమరీ, 8 జీబీ ర్యామ్ ఉంది. ఓకే, సో కాస్ట్ వచ్చేసి మీకు 1,42,900 చూపిస్తుంది. బట్ నేను పర్చేజ్ చేసింది అయితే 1,40,000 ఓన్లీ. ఓకే, సో మీకు కంపేర్ టు మై డెస్క్టాప్ ఇదైతే చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అండ్ వెరీ అక్యురేట్గా ఉంటుంది. ఫర్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ కోసం చాలా బెటర్గా ఉంటుంది క్వాలిటీ అనేది. ఓకే, సో ఐ విల్ ఓపెన్ నౌ. సో అవైతే స్పెసిఫికేషన్స్. ఓకే, సో స్పేస్ గ్రే యాపిల్ ల్యాప్టాప్. ఓకే, సో ఓపెన్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ మై యాపిల్ మ్యాక్బుక్. ఓకే, సో యాక్సెసరీస్ చూద్దాం ఏమేమి ఇచ్చాడో. సో ఇది వచ్చేసి సి టైప్ కేబుల్. సో మనము ఛార్జింగ్ పెట్టుకోనికి ఒక
కేబుల్ అయితే ఇచ్చాడు. అండ్ ఓకే, ఇందులో గైడెన్స్ బుక్ అనమాట. సో ఇందులో స్టిక్కర్స్ కూడా ఇచ్చాడు, 2 మ్యాక్బుక్ స్టిక్కర్స్ కూడా ఇచ్చాడు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ మీకు ఒక ఛార్జింగ్ పోర్ట్ ఉంటాయి కదా, సో అది కూడా ఇచ్చాడు. సో ఇది వచ్చేసి సి టైపు అడాప్టర్. సో 1 అడాప్టర్, 1 కేబుల్ అండ్ 2 స్టిక్కర్స్ మాత్రమే వచ్చాయి ఇందులో, ఇంకైతే ఏం లేవు. ఓకే, సో అట్లనే పెట్టేద్దాం. సో సో నా ఆర్డర్స్ పెట్టుకోనీకి నాకు చాలా కష్టం అవుతుందని చెప్పేసి నేను పర్చేజ్ చేశాను. అండ్ వీడియో ఎడిటింగ్కి నాకు బాగా యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ మ్యాక్బుక్. ఓకే, సో ఓపెన్ చేస్తున్నాను. సో మీకు జస్ట్ ఇట్లా ఓపెన్ చేయగానే మీకు అది ఆన్ అయిపోతుంది అనమాట. మనం ఏమి పవర్ బటన్స్ ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో రిమూవ్ కవర్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ అడుగుతుంది మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో మన కంట్రీ సెలెక్ట్ చేసుకోమంటుంది. యాక్సెసిబిలిటీ నాట్ నౌ. ఓకే, సో ఐఎమ్ కనెక్టింగ్ మై వైఫై. ఓకే, సో ఆస్కింగ్ పాస్వర్డ్. సో వన్స్ వైఫై కనెక్ట్ అయిపోతే దెన్ తర్వాత ఆన్ అయిపోతుంది. సో ఇక్కడ యాపిల్ ఐడి అడుగుతుంది. ఓకే, సో నాకు ఆల్రెడీ యాపిల్ ఐడి ఉంది. సో నేను ఫోన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి, సో ఐఎమ్ ఎంటరింగ్ మై యాపిల్ ఐడి. సో మేబీ పాస్వర్డ్ గుర్తు లేదు నాకు. సో పాస్వర్డ్ కూడా అడుగుతుంది. సో ఐ విల్ ఎంటర్ మై పాస్వర్డ్ ఆల్సో. ఓకే, సో ఐఎమ్ ఎంటర్డ్ మై పాస్వర్డ్. సో సో వెరిఫికేషన్ కోడ్ ఒకటి వస్తుందంట. సో 033454 03
3 4 4. ఓకే. సేమ్ అదే కంటిన్యూ. ఇది నెక్స్ట్ దా వేరేదా. ఓకే. సో సో న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. సో సో ఇది వెయిట్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది. ఓన్లీ 1 kg ఉంటుంది. మీకు అంత వెయిట్ అనిపించదు. సో వీడియో ఎడిటింగ్కి మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఫర్ ప్లేసింగ్ ఆర్డర్ ప్లేస్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో సైన్ అప్ అవుతుంది. ఇట్ విల్ టేక్ టైం. సో ఇది వచ్చేసి టచ్ ప్యాడ్. సో మనం కావాలంటే వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఆల్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. సో సిరి యాక్టివేట్ అవుతుంది.
సో టచ్ ఐడి, సో ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. సో ఫింగర్ ప్రింట్ కూడా మనం ఇచ్చుకోవచ్చు మనది. సో అన్లాక్ చేసే ఎప్పుడు కూడా మనకు ఓన్లీ సో ఫింగర్ ప్రింట్తోనే తీసేసుకుంటుంది అనమాట. సో ఓపెన్ అయిపోయింది. సో ఇది కంప్లీట్గా విండో బార్. సో ఓకే, దిస్ ఈజ్ ఈ కింద వచ్చేసేసి డాక్ బార్ అంటాం, లేకుంటే మెనూ బార్ అంటాం. సో ఇక్కడ మనకు కావాల్సిన డాక్స్ అన్నీ ఉంటాయి, అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనము ఈజీగా వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇవన్నీ అప్లికేషన్స్, సో యాప్కి సంబంధించిన అప్లికేషన్స్. సో సో ఇదన్నమాట. మీకు ఇంకా ఇక్కడ టచ్ బార్ ఉంటుంది. సో వీ కెన్ ఆల్సో యూ బ్రైట్నెస్ యూజ్ చేసుకోవడానికి టచ్ బార్ అనేది మంచిగా యూజ్ అవుతుంది. సో ఇందులో మీకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, సో సో వాల్యూమ్ కూడా అంతే. సో వాల్యూమ్ ప్రెస్ చేయాలన్నా సో మీకు చాలా ఫీచర్స్ ఉంటాయి ఇందులో. ఓకే, సో అవన్నీ కూడా నేను యూజ్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు అంతగానం. ఓకే, అండ్ లెట్స్ సీ సో ఎలా ఉంటుందో యూజ్ చేశాక చూస్తాను. ఓకే, సో మీకైతే వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ ఉంది. ఓన్లీ 1.3 kg సంథింగ్ అలా ఉంటుంది. సో ఇట్స్ వెరీ వెయిట్లెస్ అనమాట. సో మీకు ఈ క్లోజ్ చేస్తేనే లాక్ అయిపోతుంది. సో మళ్ళీ ఓపెన్ చేస్తేనే అన్లాక్ అయిపోతుంది. చాలా బాగుంటుంది. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై. రెండు ఎందుకంటే ఒక దాంట్లో